పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు. నీ దోపిడీకి అంతం పలుకుతావని కోడూరు సభలో చెప్తున్నాను. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, పాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఇక్కడే అతన్ని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. నడమంత్రి శిరోస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా.